కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తూర్పుగోదావరి జిల్లా కార్తీక వన సమారాధన సర్వసభ్య సమావేశం స్థానిక దివాన్ చెరువులో ఉన్న గోదావరి మహాపుష్కర వనంలో శనివారం ఘనంగా జరిగింది. జిల్లా వ్యాప్తంగా వారి కుటుంబ సభ్యులతో హాజరైన కమ్యూనిటీ పారామెడిక్స్ ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రాష్ట్ర మీడియా కన్వీనర్ మల్లా శ్రీనివాసరావు అధ్యక్షత వహించగా జిల్లా కార్యదర్శి పి దేవానందం స్వాగతం పలికారు. ముఖ్య అతిథిగా ఫస్ట్ ప్లస్ ఆసుపత్రి అధినేత డాక్టర్ బిఆర్ కళాధర్ రెడ్డి, డాక్టర్ పవన్ కిషోర్, విశిష్ట అతిథులుగా జాతీయ ప్రధాన కార్యదర్శి విబిటి రాజు, జాతీయ ఉపాధ్యక్షులు తోరాటి ప్రభాకర్ రావు, జాతీయ సహాయ కార్యదర్శి కె జనార్దన్, రాష్ట్ర ముఖ్య సలహాదారులు నిడమర్తి జయసూర్య, రాష్ట్ర గౌరవ సలహాదారులు కోన చిన్నారావు తదితరులు విచ్చేశారు. డాక్టర్ కళాధర్ రెడ్డి మాట్లాడుతూ పీఎంపీ వైద్యులు శిక్షణ పొందిన వారు 2 ఏళ్ల పాటు ఏదైనా పెద్ద ఆసుపత్రిలో పనిచేయడం కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న డిప్లొమా కోర్సులో ఎమర్జెన్సీ టెక్నీషియన్స్ కోర్సులో శిక్షణ పొందాలని సూచించారు. 50వ వివాహ వార్షికోత్సవం పూర్తి చేసుకున్న సీనియర్ సభ్యులు 5గురికి కుటుంబ సమేతంగా సత్కారం చేసి అభినందించారు. జిల్లా మండల నాయకులు పాల్గొన్నారు. లంగ్స్ సంబంధించినటువంటి రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ రావడానికి కారణమవుతాయి. అలాగే హార్ట్ అటాక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్ కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇటువంటి సమయంలో మంచి ఎక్సర్సైజ్ కావాలి బాడీకి. దానివల్ల రక్త ప్రసరణ సక్రమంగా కొనసాగడానికి ఆస్కారం ఉంటుంది. మీ అందరికీ తెలుసు హార్ట్ అటాక్స్ గురించి చాలాసార్లు మనం తెలియజేసుకోవడం అనేది జరిగింది. అలాగే బ్రెయిన్ స్ట్రోక్ గురించి కూడా చాలాసార్లు మనం డిస్కస్ చేయడం, చాలామంది వైద్య నిపుణులు మన ముందుకు వచ్చి చెప్పడం అనేది జరిగింది. ఈ యొక్క నాలెడ్జ్ మనకు ప్రాథమికమైనటువంటి పరిజ్ఞానం ఉన్నప్పుడు ప్రజలను అవేర్నెస్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా గ్రామంలో మనం చాలా కాలం నుంచి ఉంటున్నాం కాబట్టి గ్రామ ప్రజలకు ఎవరికి ఎటువంటి వ్యాధులు వస్తాయనేటువంటి అవగాహన కూడా మనకు ఉంటుంది. దానివల్ల మనం గ్రామాల్లో వాళ్ళని అవేర్నెస్ చేసి, అబ్బాయి మీ నాన్నకి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు, నువ్వు జాగ్రత్తగా ఉండు, బీపీని కంట్రోల్ చేసుకో, షుగర్ కంట్రోల్ చేసుకో, స్మోక్ చేయొద్దు, ఆల్కహాల్ తీసుకోవద్దని వాళ్ళ కుటుంబంలో ముందు జరిగినటువంటి వ్యాధులు ఏమున్నాయో తెలుసుకొని వాటిని వీళ్ళకి రాకుండా ప్రివెంట్ చేయడానికి మనకు ఆస్కారం ఉంటుంది. మా ఎయిమ్ వల్ల ఒకటి ఆయన పేరు చెడగొట్టకుండా ఉంటే చాలు, అంతకంటే వేరే ఏం మేము అనుకోవట్లేదు. ఒకటి. రెండోది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరన్నా ఒక మనిషి ఏదన్నా ప్రూవ్ చేసుకోవాలంటే అవకాశం ఇచ్చేవాళ్ళు ఉండాలి. అట్లా నేను ఫస్ట్ ఎమర్జెన్సీ పెట్టినప్పుడు ఫస్ట్ 1 month 2 months తగలైన తర్వాత నన్ను నమ్మి నాకు పేషెంట్లు పంపించిన క్వాలిఫైడ్ డాక్టర్స్ అయితే ఏంటి, ఇక్కడ ఉన్న పిఎంపీ సోదరులు అయితే ఏంటి, జన్మలో ఎప్పటికీ మీకు రుణపడి ఉంటానని చెప్పుకున్నాను. ఏ రోజు కూడా మర్చిపోను. ఎందుకంటే మీరు అవకాశం ఇవ్వకపోతే నేను ప్రూవ్ చేసుకోవడానికి కూడా నాకు ఎప్పుడు లేదు. అట్లా అవకాశం ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ పవన్ కిషోర్ గారు ఉన్నారు, అట్లనే ఇంకొంతమంది డాక్టర్లు ఉన్నారు. ఇక్కడ పేర్లు అయితే చెప్పారు, నేను చెప్పను, కానీ సమయం వచ్చినప్పుడు తప్పకుండా వాళ్ళందరూ తెలుసు చెప్తాను. కానీ అట్లా అవకాశం ఇచ్చి నిజంగా నేను ఈరోజు అట్లీస్ట్ ఈ స్టేజ్లో ఉన్నందుకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఫ్యూచర్లో మనకి ఇంకా క్వాలిఫైడ్స్ పెరుగుతున్నారు. రూరల్ ఏరియాస్లో గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా హెల్త్ ఫెసిలిటీస్ పెరుగుతున్నాయి. కాబట్టి దయచేసి కొత్త వాళ్ళు యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ కెరియర్ స్టార్టింగ్లో అట్లీస్ట్ 2 or 3 years దయచేసి మన పక్కన పెట్టి, మనీ అనేది కాకుండా 2 or 3 years మీ కెరియర్లో మీరు ఎక్కడో చోట మంచి హాస్పిటల్స్లో వర్క్ చేసి వీలైనంత నాలెడ్జ్ గెయిన్ చేయండి. తర్వాత అది మనకి లైఫ్ లాంగ్ మనకి హెల్ప్ఫుల్ అవుతుంది.